అయితే మీ క్యారెక్టర్ ఇన్ ద ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు తాతగారిలాగా చేసింది. అది మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, అందరికీ బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. సో అది కూడా అనుకునే మొత్తం చదివే చేశారా ఆ స్క్రిప్ట్? అంటే నాకు క్రిష్ బాగా పరిచయం నాకు. సో క్రిష్ అడిగాడు కాబట్టి క్రిష్ మీద నమ్మకంతో చేశానండి అది. అండ్ తాతగారు పాత్రకు నేనే సూట్ అవుతాను అని ఆయన హీ ఆస్క్డ్ మీ అండ్ లైక్ ఐ లైక్ క్రిష్, సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్ అండి. ఓకే. అంటే ఎప్పుడన్నా తాతగారిలాగా చేయాలంటే కనుక కొన్ని అంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు కదా, సో మీ ఇదేమైనా పెడతారా ఏదైనా క్యారెక్టర్కి, నాట్ ఓన్లీ ఆ క్యారెక్టర్ కానీ కాకుండా ఏదైనా క్యారెక్టర్కి మీ తరపు నుంచి అన్న హోంవర్క్ ఉంటుందా, లేదంటే డైరెక్టర్నే జస్ట్ నమ్మేసి బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు? ఒకసారి సరెండర్ అయి చేస్తారా మీరు? నేను సరెండర్ అయి చేసే రకం అండి. అన్లెస్ లైక్ యు నో దే సంథింగ్ దట్ ఐడ్ లైక్ టు యాడ్ టు ఇట్. అంటే కొన్ని మన పర్సనల్ టచెస్ ఏదో ఉంటాయి తెలియకుండా, మ్యానరిజమ్స్ కానివ్వండి, లైక్ ఏదో ఒకటి ఒక పర్సనల్ టచ్ ఉంటుంది. బట్ ఇంచుమించు ఐడ్ లైక్ టు ఫాలో ద డైరెక్టర్ అండి, ఎస్పెషలీ వెన్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద డైరెక్టర్. ఇప్పుడు కొన్ని సినిమాలు చేశాను నేను, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. పని చేశాక కూడా 10 రోజుల తర్వాత ఓకే అని అనిపిస్తుంది, ముందే అర్థమైపోతుంది, అంటే క్లారిటీ. సో లైక్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఏంటంటే మనం ఎక్కువ కష్టపడాలి, యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ డూ యువర్ ఓన్ హోంవర్క్ అండ్ స్టఫ్. బట్ ఈ సినిమాలో లైక్ ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ ఇట్ వాజ్ గిఫ్ట్ ర్యాప్డ్, అంటే అంతా మొత్తం పక్కాగా ఉంది. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐ లైక్ ద వే హీ వాజ్ డైరెక్టింగ్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. అంటే హీ వాజ్ వెరీ స్పెసిఫిక్, కొన్ని వీ కెన్ డూ బెటర్ అని లైక్ ఎక్కడ. ఐ ఆల్సో యూస్ టు టెల్ హిమ్, నీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ టెల్ మీ, లైక్ యూనో విల్ డూ అనదర్ టేక్. నేను చాలాసార్లు చెప్పాను నేను. అంటే ప్రతి సినిమాలో చేసినప్పుడు ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ కింద మనకి కొన్ని టేక్ అవేస్ ఉంటాయి. ఈ సినిమాలో చేసాం అనుకోండి, దీని నుంచి ఒక మెమరీస్ అను, లేకపోతే దీని నుంచి యాక్టర్గా కొంచెం మనకే అనిపిస్తుంది ఒక స్టెప్ అహెడ్ వెళ్ళామని చెప్పేసి. సో అనగనగా నుంచి టేక్ అవే ఫర్ యాజ్ అన్ యాక్టర్ అంటే మీరు ఏం చెప్తారు? రిలేటివ్గా ఈజీగానే వచ్చిందండి నాకు, అపార్ట్ ఫ్రమ్ యూనో 2 or 3 days, 2 or 3 scenes. రిలేటివ్గా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కేమ్ క్వైట్ న్యాచురలీ టు మీ. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివి నేను ఓన్ చేసుకుని లైక్ అండ్ ఐ న్యూ, అండ్ దెన్ ఏదైనా తెలియపోతే ఐ న్యూ సనీ వాజ్ దేర్ లైక్ అ సేఫ్టీ నెట్. అంటే ఏదైనా స్పెసిఫిక్గా కావాలన్నా లైక్ యూనో, సో ఇట్ వాజ్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్.